చూసుకుంటా ఉంటే ఇలా నేను అడుగుతా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ మిలాఖాత్ అయిపోయింది అని చెప్తా ఉన్నారు. సిగ్గుండాలి ఈ మాట మాట్లాడడానికి. పార్టీలు వేరు, ప్రభుత్వాలు వేరు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేస్తుంది, తెలంగాణ ప్రయోజనాల కోసం పనిచేస్తుంది. కానీ కేసీఆర్ గారు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో నీవిచ్చినటువంటి కాంట్రాక్టులు, నువ్వు చేసి పెట్టినటువంటి దోపిడీ అంతా ఆంధ్ర నుంచి మనకు రావాల్సిన వాటాలు అనడం వదిలేసి ఇక్కడున్న సంపద అక్కడ దోచిపెట్టినటువంటి మీరు ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిబద్ధత గురించి, కాంగ్రెస్ పార్టీ పాలన గురించి మాట్లాడడం సిగ్గుచేటు. ఇంకా ఏ అంశం తీసుకున్నా ఏదో ఒక కాంట్రవర్సీ చేయాలి, ప్రజల్లో గందరగోళం సృష్టించాలనేటువంటి ఈ చిల్లర పనులు బంద్ చేసి ఆ ప్రతిపక్ష నాయకుడిగా నీ పాత్ర నిర్వహిస్తే బాగుంటది. ఇప్పటికే మిమ్మల్ని, మీ మాటల్ని నమ్మక ఎక్కడి పార్టీ నాయకులు అక్కడికి వెళ్ళిపోతా ఉన్నటువంటి సందర్భంలో ఇవాళ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీని వివాదం చేయదలుచుకున్నారు. దీన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తా ఉన్నారు. అసలు ఏ ఒక్క రోజైనా ఏపీ నుంచి రావాల్సినటువంటి విద్యుత్ బకాయిల మీద ఎన్నడన్నా మాట్లాడినావా? ఇటు పోతాం, నరేంద్ర మోడీ గారి దగ్గర పోతాం, మా దగ్గరనే అడ్డబలుగా పైసలునే మాకెందుకని చెప్తాం. ఇవాళ ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అటు రాష్ట్ర ప్రయోజనాల కోసం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి హోదాలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి దగ్గరికి ముఖ్యమంత్రి హోదాలో పోయి కలిసి ఈ ప్రాంతానికి రావాల్సినటువంటి హక్కుల కోసం మాట్లాడి ఈ రాష్ట్ర ప్రజల ప్రతినిధిగా ఆయన పోతే ఇవాళ కాంగ్రెస్ బీజేపీ మిలాఖాత్ అయిందని చెప్తావు. సాధ్యమైతుందా ఇది? ఎవరన్నా నమ్మే ముచ్చట్నేనా ఇది? టిఆర్ఎస్ పార్టీ నాయకులకు ఏమాత్రం సిగ్గు అనిపిస్తలేదు. ఎందుకు చెప్తా ఉన్నామంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక దోపిడీ, భూదోపిడీ, వనరుల దోపిడీ చేసినటువంటి కేసీఆర్ కుటుంబం ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను ఎప్పుడు పట్టించుకోలే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినటువంటి నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఇవి నెరవేరాలనేటువంటి ఆకాంక్షతోని ఆ తల్లి సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ అప్పుడు యూపీఏ గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే రాష్ట్రాన్ని కుక్కలు చింపిన ఇస్తరాకులాగా మార్చినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఎలాంటి అర్హత లేదు ప్రస్తుత భేటీ గురించి మాట్లాడడానికి అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. కనీసం ఈ భేటీని స్వాగతించాల్సింది పోయి విమర్శలకు దిగుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, మీ పార్టీ ఆయుసే దినదిన గండం నూరేళ్ల ఆయుసు, పెద్ద మనుగడలో ఉండే పరిస్థితిలో లేదు. ఇవాళ తెలంగాణ ప్రజలు హర్షిస్తా ఉన్నారు, ఇరు రాష్ట్రాల తెలుగు ప్రజలు గర్వపడతా ఉన్నారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అన్నదమ్ముల వలె కూర్చొని సమస్యలు పరిష్కరించుకోవడానికి ముందుకొచ్చినటువంటి సందర్భంలో ప్రజలంతా సంతోషపడతా ఉన్నారు. కాబట్టి మేము ఒక విషయం చెప్పదలుచుకున్నాం కేసీఆర్ గారికి, ఆయన పరివారానికి, అందరికీ. 10 ఏళ్ల పాటు గతంలో ఉన్న విభజన సమస్యలు అట్లా ఉండగా 10 ఏళ్ల పాటు నువ్వు తయారు చేసిన పెట్ట మామూలుగా ఏం లేదు. 10 ఏళ్ల పాటు అనేకమైనటువంటి సమస్యలు సృష్టించరు. ఇక్కడ కృష్ణానది నీళ్ల వాటా విషయంలో సుప్రీంకోర్టులో ఉన్న కేసును వాపసు తెచ్చుకుంటావు, అన్ని సమస్యలను జటిలం చేసినావు. ఇవాళ కేసీఆర్ చేసిన పాపాలను కూడా రేవంత్ రెడ్డి గారే కడగాల్సినటువంటి పరిస్థితికి వచ్చింది. సోదరులారా,